ఏపీపీఎస్సీ గ్రూప్ 1 రాబోయే నోటిఫికేషన్ కోసం ఒక మంచి 100 డేస్ స్టడీ ప్లాన్ కోసం వెయిట్ చేస్తున్నారా మీరు? ఈ వీడియో మీకోసం. ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. ఈ కంప్లీట్ స్టడీ ప్లాన్ మీకు అర్థమవుతుందనమాట. సో, వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ఐఏఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో, మన జీవితంలో కొన్ని విషయాల్లో బాగా స్ట్రిక్ట్‌గా ఉండాలండి. అలా స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన కొన్ని విషయాల్లో ఒక విషయం మీ యొక్క చదువు. అండ్ మెయిన్‌లీ మీ యొక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే టైంలో అనమాట. బికాస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనేది యూ ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ ఆర్ ఫైటింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఓకేనా? ఇక్కడేదో మనము దాన ధర్మాలు గాని, ఇంకేదన్నా చేయకూడదనమాట. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నామంటే యూ హావ్ టు బి సెల్ఫిష్ అంతే. బికాజ్ ఇక్కడ మీకు ఉద్యోగం రావాలి. ఇక్కడ మీ ఫ్రెండ్స్‌కొచ్చిందనుకోండి, మీ ఫ్రెండ్ బాగుపడతాడు. మీకేమొస్తుంది లాస్ట్‌కి? ఏం రాదు. సో, మీకోసం మీరు ఫైట్ చేయాలి అనుకుంటే ఒక మంచి స్టడీ ప్లాన్ ఉండాలి. చాలామంది స్టడీ ప్లాన్ గీసుకోవడానికి కూడా బద్ధకం వేస్తుంది కాబట్టి, అది కూడా మా అకాడమీ తరపు నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో, చూద్దామండి ఒకసారి స్టడీ ప్లాన్. సో, ఓవరాల్‌గా మనకిది 100 డేస్‌కి స్టడీ ప్లాన్ అనేది గీయడం జరిగిందండి. సో, 100 డేస్‌లో మనం చూసుకున్నట్లయితే డే 1 చూద్దాం ఫస్ట్. ఫస్ట్ హిస్టరీతో స్టార్ట్ అవుతుందండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఫీచర్స్, సైట్స్, సొసైటీ, ఆర్ట్, రిలీజియన్ వీటన్నిటి గురించి చదువుతారు. చదివిన తర్వాత మీకు 1 రీడింగ్ అయిపోయిందనుకోండి. ప్రాపర్‌గా చదివేశారు అనుకున్నప్పుడు జస్ట్ ఇక్కడ చెక్ లిస్ట్‌లో మీరు టిక్ పెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ మీరు డే 2 చదువుతారు. వేదిక్ ఏజ్, మహాజనపదాస్, జైనిజం, బుద్ధిజం గురించి చదువుతారు. ఒక టిక్ పెట్టుకోండి. అలా మీరు ఫస్ట్ రీడింగ్స్ ఇచ్చేసేయండి అన్నీ. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్డ్ డే అయిపోయింది, ఫోర్త్ డే అయిపోయింది, ఫిఫ్త్ డే అయిపోయింది. సిక్స్త్ డే ఏం చేస్తారంటే ఇక్కడ పైన చదివిన టాపిక్స్ అన్నీ కూడా రివిజన్ చేసుకోవాలి. బికాజ్ రివిజన్ లేకపోతే ఎవరికీ కూడా ఎగ్జామ్‌లో గుర్తుండవా? నేను ఇప్పుడు చదివేసి మళ్ళీ ఎగ్జామ్ ముందు గుర్తు తెచ్చుకుంటా అంటే వర్కౌట్ అవ్వదండి. ఇక్కడ మీరు రివిజన్ 2 రకాలు చేసుకోవచ్చు. ఒకటెలా చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ టాపిక్ చదివారు. ఓకేనా? రేపు మార్నింగ్ ఏం చేస్తారంటే, ఈ వేదిక్ ఏజ్, మహాజానపద, జైనిజం, బుద్ధిజం చదివే ముందు మళ్ళీ ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఇవి మీకు ఎంతవరకు గుర్తుంటున్నాయో మీరు గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. లేదు ఎక్కడైనా మర్చిపోతున్నాం అనుకున్నప్పుడు మళ్ళీ ఒక 10, 15 మినిట్స్ రివైజ్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే రెండో మెథడ్ ఏంటి? కంప్లీట్‌గా డే 1 చదివేస్తారు. డే 2, డే 3, డే 4, డే 5 చదివి డే 6న రివిజన్ పెట్టుకుంటారు అన్నీ. ఓకేనా? మీరు రివిజన్ డేని డివైడ్ చేసుకుంటారు. మార్నింగ్ ఫస్ట్ హాఫ్‌లో ఒక 2 కంప్లీట్ చేసుకుందాము. మధ్యాహ్నం కొద్దిగా కాసేపు నిద్రపోయి మళ్ళీ సెకండ్ హాఫ్‌లో ఈ 3 కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కంప్లీట్‌గా రివిజన్ అయిపోతుంది. సో, మీరు ఒక 6 డేస్ కష్టపడ్డారు కాబట్టి మీకు రెస్ట్ అనేది కంపల్సరీ అండి. డైలీ చదివినా గాని మనకు గుర్తుండదు కాబట్టి సెవెంత్ డే కంప్లీట్‌గా ఎంజాయ్ చేయండి. అంటే మీరు వీక్‌లో చదివేది 5 రోజులు చదువుతున్నారు. ఆరో రోజు రివిజన్ చేస్తున్నారు. సెవెంత్ డే ఈస్ కంప్లీట్‌లీ రెస్ట్ అనమాట. సో, ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక రీడింగ్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిందనుకోండి. నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీకు కంప్లీట్‌గా ఒక రీడింగ్ అయిపోతే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొక రీడింగ్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఈ సెకండ్ చెక్ లిస్ట్‌లో మీరు చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చనమాట. ఓకే. కంప్లీట్ అయిపోయింది అలా. సో, ఓవరాల్‌గా మనకిక్కడ 100 డేస్‌కి ప్లాన్ ఇవ్వడం జరిగిందండి. సో, ఇక్కడికి హిస్టరీ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి పాలిటీ స్టార్ట్ అవుతుంది. సో, అగైన్ మళ్ళీ పాలిటీ. ఓకేనా? సో, మళ్ళీ ఎకానమీ స్టార్ట్ అవుతుంది. ఎకానమీ ఎండ్ అవుతుంది. అలా కంప్లీట్‌గా మనకిచ్చిన సిలబస్ అంటే మనకి రీసెంట్‌గా 2023 నోటిఫికేషన్ ప్రకారంగా ఈ యొక్క టైమ్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇన్ కేస్ ఒకవేళ సిలబస్‌లో ఏదన్నా మార్పులుండి ఏదన్నా కొత్త సబ్జెక్ట్స్ యాడ్ చేసినా, ఉన్న సబ్జెక్ట్స్ ఏదైనా తీసేసినా గానీ విల్ ప్రిపేర్ ఎ న్యూ టైమ్ టేబుల్ ఫర్ యూ. అది మీకు హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, ఈ టైమ్ టేబుల్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే అది కూడా చెప్తాను. సో, ఓవరాల్‌గా 100 డేస్‌కి మనకి ఈ టైమ్ టేబుల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? సో, టైమ్ టేబుల్ ఎక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి వీఐపీ లెర్నింగ్ యాప్ అని చెప్పేసి ఒకసారి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు మన యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత మీరు స్టోర్ అని ఒక సెక్షన్ ఉంటదండి. ఓకేనా? ఈ స్టోర్ అనే సెక్షన్‌లో మీకు ఈ పోస్టర్ కనిపిస్తది. ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 బ్యాచ్ అని చెప్పేసి మనకి ఈ పోస్టర్ కనిపిస్తది. దీంట్లో కంటెంట్‌లోకి రండి. కంటెంట్‌లోకొస్తే మీకిక్కడ ఏపీ గ్రూప్ 1 100 డేస్ ప్లాన్ ఇది అన్‌లాక్ అయిపోయి ఉందండి. జస్ట్ మీరు దానిపైన ట్యాప్ చేస్తే మీకు డౌన్‌లోడ్ అవుతుంది. లేదు అనుకుంటే మీ యొక్క మొబైల్స్‌లో పక్కన డౌన్‌లోడ్ సింబల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే డౌన్‌లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో, ఆ విధంగా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మన బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం మనం ఆల్రెడీ. బ్యాచ్ కూడా క్లాసెస్ ఆర్ గోయింగ్ ఆన్ అండి. దీంట్లో మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ దీంతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ కలిపి ఒక కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏమో లైవ్ ప్లస్ రికార్డింగ్. గ్రూప్ 2 ఏమో కంప్లీట్‌గా మన రీసెంట్ గ్రూప్ 2 క్లాసెస్ రికార్డింగ్ ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ అయితే 100% కవర్ చేయడం జరుగుతుందండి. అండ్ దీంట్లోనే మీకు కరెంట్ అఫైర్స్ కూడా చెప్తారా అని చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ చెప్తున్నాము. టెస్ట్ సిరీస్ గూడా మేమే ఇస్తామండి. మళ్ళీ మీరు టెస్ట్ సిరీస్‌కి ఎక్స్‌ట్రా పే చేయడం ఇవన్నీ అవసరం లేదు. టెస్ట్ సిరీస్ మేమే ఇస్తాము. అండ్ ఎగ్జామినేషన్ ముందు రివిజన్ క్లాసెస్ గూడా మేమే జేపిస్తామండి. ఓకేనా? సో, మీరు ఎటువంటి ఇబ్బంది పడకూడదని జెప్పేసి. తర్వాత మీకు ఒకవేళ లైవ్ క్లాసెస్ విన్నా,
రికార్డింగ్ క్లాసెస్ విన్నా, మీకు ఏదైనా డౌట్స్ వచ్చినాయి అనుకుంటే దెర్ ఈజ్ అన్ ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్. ఓకేనా? డైరెక్ట్‌గా మన క్లాసెస్ ఎవరైతే చెప్పారో వాళ్ళతోనే మీరు డైరెక్ట్‌గా మీ డౌట్స్ అడగొచ్చనమాట. అండ్ దీని యొక్క వ్యాలిడిటీ మనకి 15 మంత్స్ వ్యాలిడిటీ ఇస్తున్నాము. ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్‌పోన్ గాని ఆహ్, ఏదన్నా సిట్యుయేషన్స్ వచ్చేసి మనకి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవుతుంది, మా వ్యాలిడిటీ అయిపోతుందన్నప్పుడు డెఫినిట్‌గా ఎగ్జామ్ వరకు మీ వ్యాలిడిటీ అనేది ఎక్స్‌టెండ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వర్స్ట్ కేస్ సినారియో అనమాట. ఓకేనా? అండ్ ఈ 2 కోచింగ్‌లు కలిపి మనం పెట్టిన ఫీజ్ వచ్చేసి 20,000 అండి. యాప్‌లో మనకి 20,000 ప్లస్ టాక్సెస్ ఉంటాయి. సో, మన స్టూడెంట్స్ అందరికి కూడా ఒక 5,000 డిస్కౌంట్ ఇస్తున్నాము ఫర్ ద ఫస్ట్ 50 స్టూడెంట్స్. సో, మీ అందరికీ కూడా 15,000 ప్లస్ టాక్సెస్‌కి ఈ కంప్లీట్‌గా 2 కోచింగ్‌లు వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ కనిపించే 2 కోచింగ్‌లు ఆల్రెడీ ఇక్కడ ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ ఉంటాయి. దీంట్లో మీరు ఫ్రీగా వీడియోస్ చూడొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఓపెన్ చేశారనుకోండి. 1, 2, 3 ఈ 3 వీడియోస్ ఫస్ట్ 3 వీడియోస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. సిమిలర్‌లీ పాలిటీ ఓపెన్ చేయండి. ఫస్ట్ 3 వీడియోస్ మీరు ఫ్రీగా చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్ చేయండి. జియోగ్రఫీ ఓపెన్ చేయండి. హిస్టరీ ఓపెన్ చేయండి. ఇవన్నీ కూడా మీరు ఫ్రీగా చూడొచ్చనమాట. ఓకేనా? కరెంట్ అఫైర్స్ ఇంకా ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే వన్స్ మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ అనౌన్స్ చేసినప్పుడు దెన్ విల్ స్టార్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనా? మేము ముందే చెప్పి మళ్ళీ మీరు కరెంట్ అఫైర్స్ అన్నీ చదివేసి తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అది వేస్ట్ అయిపోయిందనుకోండి. అప్పుడు మీరు ఇబ్బంది పడతారు కాబట్టి మనకి ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌కి మినిమమ్ ఒక 1 ఇయర్ బిఫోర్ కరెంట్ అఫైర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఎక్కువ ఫోకస్ మనకి రీసెంట్ 6 మంత్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ కొన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మనకి మోర్ దాన్ 1 ఇయర్‌వి కూడా అడుగుతూ ఉంటారండి. అది రెగ్యులర్‌గా న్యూస్ పేపర్ చదివే వాళ్ళకి చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని ఎగ్జామ్స్‌లో ఈవెన్ 2 ఇయర్స్ బిఫోర్‌వి కూడా అడిగిన సందర్భాలున్నాయి. ఇంకా అవి ఎక్స్‌ట్రీమ్ సందర్భాలండి. ఇంకా అవి ఎవరికీ కూడా రాదు కాబట్టి అందరూ గెస్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ అయిన వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. రాంగ్ అయిన వాళ్ళకి రాంగ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, మెంటల్ ఎబిలిటీస్ కూడా మనము ఫౌండేషన్ కోర్స్ ఒకటి ఇచ్చేస్తాం మన యాప్‌లో. దాంతో పాటుగా మళ్ళీ లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. సో దట్ మీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పేసి కంప్లీట్ ప్యాకేజ్ క్లాసెస్ ఉన్నాయి, రివిజన్ క్లాసెస్ ఉన్నాయి, టెస్ట్ సిరీస్ ఉంది. అండ్ దీంతో పాటుగా మెంటర్‌షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. డైరెక్ట్‌గా మన ఎడ్యుకేటర్సే మీ మెంటర్స్ ఇక్కడ. అండ్ ఎగ్జామినేషన్ ముందు ర్యాంకర్స్‌తో మనం కొన్ని సెషన్స్ కూడా కండక్ట్ చేపిద్దాము. సో దట్ మీకు ఒక కైండ్ ఆఫ్ బూస్టింగ్ లాగా ఉంటుందన్నమాట మీ యొక్క ప్రిపరేషన్‌కి. ఓకేనా? సో, మీకు ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే గనుక మీరు 8985237565 నెంబర్‌కి వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. ఐ విల్ పర్సనల్లీ టాక్ టు యూ. సో, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. మీరు ఇది మాత్రం ఖచ్చితంగా టైమ్ టేబుల్ ఫాలో అవ్వండి. 100కి 100 డేస్ మీరు ఉండగలరా లేదా అని చెప్పేసి మిమ్మల్ని మీరు టెస్టింగ్ చేసుకోండి. ఓకేనా? దీనికోసం నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆహ్, ఒక స్టోరీ ఉంటదనమాట. ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయిని లేదా అమ్మాయిని గాంధీజీ గారి దగ్గరికి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి గాంధీ గారు ఇలా మా అబ్బాయి లేదా అమ్మాయి డైలీ బెల్లం తినే అలవాటు ఉంటుంది. రోజు బెల్లం అంతా తినేస్తుంది. అది మంచి హాబిట్ కాదు గదా! నేను చెప్తే అర్థం కావట్లేదు తనకి. మీరు చెప్తే అర్థమవుతుందని చెప్పేసి గాంధీ గారికి తను సజెషన్ ఇచ్చిందనమాట. బికాజ్ మీరు వయసులో పెద్దవాళ్ళు. మీ మాట అందరూ వింటారు అని చెప్పేసి అంటే, గాంధీ గారు ఏమన్నారంటే, సరే ఒక 15 రోజుల తర్వాత రండి అని చెప్పేసి అంటారు. ఓకేనా? సో, 15 రోజుల తర్వాత మళ్ళీ తను వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయిని తీసుకొనొచ్చి చెప్పండి గాంధీ గారు అంటే, "ఆ! సరే అమ్మ నువ్వు బెల్లం తినడం మానేయి. అది మంచిది కాదు" అని చెప్పేసి చెప్తారు. ఆవిడ అడుగుతుంది. "అదేంటి సార్ మరి ఇదే ముక్క మీరు ఒక 15 రోజుల ముందు చెప్పొచ్చు కదా!" అని చెప్పేసి అంటే, "లేదమ్మా నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది. సో, ఫస్ట్ నన్ను నేను కంట్రోల్ చేసుకోగలనా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసుకొని, ఓకే. కంట్రోల్ చేసుకోగలను అన్నప్పుడే నేను వేరే వాళ్ళకి చెప్పాలి" అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇన్ ద సేమ్ వే మీరు ఈ 100 డేస్ ప్రిపరేషన్‌లో గూడా మీరెక్కడా గూడా బ్రేక్ తీసుకోకుండా, కుదిరితే ఇది మీరు ప్రింట్ తీసుకొని, ఒక దగ్గర అతికించుకొని, డే 1 డెడికేటెడ్‌గా మీరు ఎఫర్ట్స్ పెట్టి చదవండి. మళ్ళీ డే 2, డే 3 ఇలా ఖచ్చితంగా మీరు 100 డేస్ ప్రిపేర్ అయ్యారు అనుకుంటే, మీ ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ గూడా మనము మెయిన్స్ కోచింగ్‌కి ఫ్లాట్ 50% ఆఫ్ గూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మన ఈ ప్రిలిమ్స్ బ్యాచ్‌లో జాయిన్ అయిన వాళ్ళుంటారో. ఓకేనా? సో, దిస్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరందరూ మిస్ చేసుకోకండి. సెల్ఫ్‌గా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు గూడా సెల్ఫ్‌గా ప్రిపేర్ అయినా మీకు ఆ టైమ్ టేబుల్ అనేది హెల్ప్ అవుతుందండి. ఓకేనా? సో, ఆల్ ద బెస్ట్ అండి. హావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.